ఇలా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకులకి నాకు హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే సంఘ కాలంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి, విశ్వాసులకి, సంఘ పెద్దలకి, అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. మీరు పక్కన వద్ద చెప్పండి, మీరు ఆశీర్వదింపబడిన వారని చెప్పండి. ఈరోజు మీ దుఃఖం అంతా పోయిందని చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పండి. దీనికి మాత్రం పళ్ళన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే దేవుడే కాలానికి వస్తే మనందరూ కూడా అందగత్తలు అందగాలమే. హల్లెలూయా హల్లెలూయా నాకు మాట అంటే టెర్రస్ ఎగిరిపోవాలి. ఎలాంటి చీకటి శక్తి, సాతానిక శక్తి ఇక్కడ దూరిందో ఏది నిలబడలేదు. పిల్లరా, నేను 2 మెసేజ్ రెడీ చేసుకున్నాను. ఇటు ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, అది చెప్పాలి. నేను రాగానే పాస్టర్ గారిని అడిగాను. నేను ఒక ఐడియా ఉంటుంది ఏ సంఘం, ఎందుకంటే నేను 1600 సంఘాలకు వెళ్ళి వచ్చేసాను. కాబట్టి నేను పాస్టర్ గారిని అడుగుతాను, ఏంటి మీ యొక్క సంఘంలో బేసిక్ ఏంటి, ఎలాగంటే నా విషయాలు అడుగుతూ ఉంటాను. ఆయన ఒక విషయంలో ఏకీపించారు. కానీ నేను ప్రార్థన చేస్తాను, దేవుడు యొక్క మైండ్ దాంట్లో తీసుకెళ్తాం లేదు. నేను అంత పవర్కి ఇచ్చారంటే నెక్స్ట్ టైం ఆదివారం మీరు ఆలయానికి రాలేదు. నాకు అది వచ్చేసింది. ఎందుకంటే నా మెసేజ్ ఫుల్ హార్డ్ ఇచ్చారంటే అట్టి పండ్లు కాక పిండిసి కూర్చున్నట్లా కాదు, మామూలుగా ఫోర్స్ కొట్టామంటే బద్దలైపోవడం. ఇంకెందుకు బాబు ఈ ఆలయానికి అనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా నడిపించలేదు. దేవుడు మీకు అందరికీ ఒక సూటబుల్గా నడిపిస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం హెచ్చరిస్తాను, అది నేను విడిచిపెడతాను అని మీరు ఎవరైతే ఒప్పుకుంటారో దాని తర్వాత మీకు వచ్చే బ్లెస్సింగ్స్ చూడండి, తట్టుకోలేదు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. చూపిస్తాను, ఆ రెఫరెన్స్ లాంటి చూపిస్తాను. ఎంతమంది బైబిల్ అంతా చదవరు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. 1 2 3 4 5 ఇంతే. సరే, ఎన్నిసార్లు చదివారు? మళ్ళీ అది అడుగుతారు గొడవ. ఎందుకంటే నేను ఈ వాటికి ఒక 100 సార్లు పైగా బైబిల్ చదివేసి ఉంటాను. ఎందుకంటే 17 వయసులో నేను దేవుని తెలుసుకున్నాను హిందూ కుటుంబం నుంచి. దాని తర్వాత అలా కంటిన్యూ ఎప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు 35 సంవత్సరాల సేవ జీవితం అయిపోయింది. ఇంకా దేవుడు ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడో అన్ని సంవత్సరాలు సేవ కొరకు వెళ్ళిపోవడమే. చూడండి పిల్లరా, దేవుడి యొక్క వాక్యం ఈ దినాన్ని దేవుడు నాకు ప్రేరేపించింది. హిజ్కియా యొక్క జీవితాన్ని గురించి మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. దాంట్లో ఒక కొద్ది మాటలు మాత్రమే చెప్పి నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. పిల్లరా, హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా బలము గలవాడు. ఇంకొక అర్థం ఏంటంటే యెహోవా నా బలమా. హిజ్కియా, ఈ యొక్క హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయినటువంటి యెషయా వస్తున్నాడు. 2 రాజులు 20వ అధ్యాయములో మనం చూసినట్టయితే 1వ వచనం నుంచి అక్కడ నుంచి కనబడతా ఉంటుంది. నాకు వాక్య రెఫరెన్స్ ఏంటంటే మీకు చివరిగా మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి. అప్పుడు హిజ్కియా యొక్క రాజు దగ్గరికి ఈ యొక్క ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్తున్నాడు. అప్పుడు చాలా రోగంతో ఉన్నాడు. రోగంతో ఉన్న సమయంలో వచ్చి, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు, నీళ్ళను చక్కగా పెట్టుకో. అంటే దానికి ఒక మెసేజ్ ఉంటుంది. నీకు దాన్ని టచ్ చేయట్లేదు. నీళ్ళని చక్కగా పెట్టుకో, ఈ మాట చెప్తున్నాడు. అలాంటప్పుడు హిజ్కియా ఒక మాట అడుగుతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని తిప్పుకొని, ఇప్పుడు చదవండి, 3వ వచనం చదవండి. యెహోవా యథార్థవంతుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను జరిగించుతాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాను. చాలు చూడండి పిల్లరా, హిజ్కియా ఏం చెప్తానంటే, ప్రభువా యథార్థ హృదయంతో సత్యముతో నేను ఎలాగ నేను నడుచుకుంటున్నాను. హిజ్కియా ఈ విధంగా నడిచినాడంటే, హిజ్కియా మనం చూసినట్టయితే హిజ్కియా చేసినటువంటి నేర్చుకున్నటువంటి కార్యాలు, దేవుడు నమ్మిన కార్యాలు 3 కార్యాలు. ఆ 3 మనం చేసినట్లయితే దాని తర్వాత జరిగేదే వేరే. మొట్ట
అతను హిజ్కియా తెలుసుకున్నది ఏం తెలుసా? గాడ్ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు. దేవుడు అసలు ఎవరు? అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఎలాంటి దేవుడు? ఆ దినాల్లో చూసినట్లయితే అన్య దేవుళ్ళు ఉన్నారు, జీవము గల దేవుడు జీవించేటువంటి ఇక్కడ దేవుడు వారు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క హిజ్కియా దావీదు యొక్క వంశం నుంచి వచ్చినాడు కాబట్టి ఈ హిజ్కియా దావీదు యొక్క దేవుడిని అనుకున్నాడు, దేవాది దేవుడు. అంటే మోషే ద్వారా వాగ్దానం చేసిన దేవుడు సమస్త భూజనంలో ఈయన వంటి వారు ఎవ్వరు కూడా లేరు, ఈయన పోలే దేవుడు కూడా ఎవ్వరు లేరు, ఈయన ముందు కానీ ఈయన వెనక కానీ వేరొకరు ఎవ్వరు కూడా లేరు. అలాంటి గొప్ప దేవుడే, ఆ దేవాది దేవుడు నాకు కావాలి అని చెప్పి ఆ దేవుని దగ్గరికి వచ్చినాడు. చూడండి కదా, నేనే హిందూ కుటుంబంలో నుంచి వచ్చిన తర్వాత 17 సంవత్సరాల వయసులో నా చదువుకు పూర్తయింది. ఐటీఐ చెన్నైలో. నేను ఆంధ్ర నుంచి చెన్నైకి చదువుకుంటాకి వెళ్ళాను. ఆ సమయంలో నేను హిందూ, మా తాతగారు పూజారి, రామాయణం, మహాభారతం ఇవన్నీ బాగా కట్టస్థం నేర్పిస్తున్నారు మా తాతగారు. 3 నామాలు పెట్టుకునేవాడిని. ఏంటి నామాలు పెట్టుకొని అనేక కృష్ణ, యమున, గంగా, కావేరి నదులన్నింటిలో స్నానాలు చేసేవాడిని. ఎందుకంటే పాపం పోవడం వరకు. ఎందువరకు? చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడం, స్పీచ్ కల్పన యొక్క పాపం బానిస అయిపోవడం, విగ్రహారం చేత నింపబడిపోవడం, ఇలా లోక సంబంధమైన కార్యాలు ఏడవబడి సంతోషం, సమాధానం, ఆనందం, వెలుగు లేక కుటుంబంలో చూస్తే అల్లరే, ఒక నెమ్మది అనేది లేదు. అన్నీ ఉన్నాయి కుటుంబంలో, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ కుటుంబం అంతా ఉంది, కానీ కుటుంబంలో నెమ్మది అనేది లేదు. విగ్రహంతో నింపబడిపోయినాం. కానీ అలాంటి సమయంలో ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అనేవాడు ఉన్నాడా? లేడే. ఎక్కడున్నాడు దేవుడు? ఎన్ని దేవతల్ని ఎంతమందిని పూజించారు ఆయన నాకు తెలియదు. కానీ దేవుడు అనేవాడు నాతో ఉంటే నాతో మాట్లాడాలనే ప్రశ్న నాలో ప్రారంభమైంది. పరిశుద్ధ పౌలు అంటాడు, ఇట్టి మరణములకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరు? నాకు నిజంగా సంతోషించే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఉండేవారైతే నాకు కనబడాలని, నాతో మాట్లాడాలనే ప్రశ్న నాలో వచ్చింది. 17 సంవత్సరాల వయసులో ఎందుకు జీవితం అని చెప్పేసి మరణిస్తామని చెప్పేసి 3 సార్లు ట్రైన్ కింద పడ్డా చెన్నైలో. అయినా సరే ఎవరు తప్పించారు తెలియదు. మళ్ళీ ఇంకోసారి ఎందుకు జీవితం అని చెప్పేసి బస్సు వస్తా ఉంటే పడిపోదామని చెప్పేసి అలా నిలబడ్డా. అలాంటి సమయంలో ఒక దైవజనుడు వచ్చి ఒక కరపత్రాన్ని నా చేతికి ఇచ్చినాడు. కరపత్రం ఇచ్చి, ఇది చదువు అని చెప్పాడు. నేను చెప్పాను, నాకు నీ జాతి వేరు, నా జాతి, నీ క్యాస్ట్ అన్నట్టు చూసి మొదలు పెట్టాను. ఆయన చెప్పాడు, బాబు ఎందుకు ఇలా చేస్తాను? ఎంతో మంది బైబిల్ ఇచ్చారండి, వాళ్ళ ముందే చింపేసి కాల్చి పడేసాను. ఎంతో మంది కరపత్రాలు ఇచ్చారని చింపేశానండి, నాకొద్దు, మీ దేవుడు మాకు వద్దండి అని చెప్పేసి ఒక కేవలంగా మీరు చూసుకోవడం మొదలు పెట్టాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఎవరు తెలుసా? తమిళనాడు హౌసింగ్ బోర్డుకి ఒక సెక్రటరీగా పనిచే పెద్ద ఆఫీసర్. నేను నన్ను ప్రభు మార్చాడు. గర్విష్ఠుడిగా ఉన్న నన్ను మార్చాడు. వ్యభిచారిగా ఉన్న దేవుడు నన్ను మార్చాడు. ఒక లంచాలు తీసుకుని ఉండేవాడిగా ఉన్న నన్ను దేవుడు మార్చాడు. అలాంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు, ఆ దేవుడికి నీ జీవితంలో ఒక్కసారి చూడు, ఒక్కసారి ఆయనకు వాక్కు వచ్చి నువ్వు విని చూడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయనకు సాగు సాక్షి చెప్పాడు. ఆయన చెప్పేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు మా ఇంటికి వచ్చి, ఆ సమయంలో నేను లేమన్ సెవెన్ దగ్గర ఫెలోషిప్, LEF అంటారు, ఆ సంఘానికి ఆహ్వానించిన ఫస్ట్ బెస్ట్గా. అప్పుడు జోషులో దానిలో అని చెప్పి ఆయన వాక్యం చెప్తామని పెట్టారు. ఆ యొక్క వాక్యం వింటామంటే ఆయన ఒక మెసేజ్ తీశారు. ప్రసంగి 11:9 ఎవరుడా నీ ఎవరి మందు సంతోషపడము, అయితే దేవుడు తీర్పులో తీసుకొచ్చిన విషయం జ్ఞాపకం చేసుకోను. ఈ వాక్యం చెప్తూ ఉండగా నేను చేసిన పాపాలు, ఎక్కడెక్కడ దొంగతనం చేశానో, ఎవరెవరి మీద కోపపడ్డానో, ఎవరెవరితో మాట్లాడుకుంటూ ఉన్నానో, ఎవరెవరికైతే దూరంగా ఉన్నానో అన్నింటి కూడా ప్రభు వారు సినిమా చూసినట్టుగా వెనకాల్చిన అలాగే కనపడతాం మొదలుపెట్టి. అప్పుడు కనబడిన తర్వాత నాకు నేను నా జీవితంలో పశ్చాత్తాపడడం మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు అంటే ఈయనే అని చెప్పింది. అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. 30 దినముల ఉపాసనలు ప్రార్థన చేశా. ప్రభువా నువ్వు మాట్లాడాలంటే ప్రభువా ఇలా కాదు,
నీ యొక్క సిలువలో నా కొరకు, నా చేతులతో చేసిన పాపముల కొరకు నీకు చేతులకి మేగులు కట్టబడ్డాయి, నీ గాయపడే హస్తముని చూడాలి ప్రభా అని దాని కొరకు 30 రోజుల పాస్టింగ్ ప్లాన్ చేశాను. అప్పుడు గురువారు అన్నాడు, నీ అక్కతో పోట్లాడి నువ్వు మాట్లాడుకుంటావు, నావే పోయి క్షమాపణ అడిగిన తర్వాత నేను నీతో మాట్లాడతాను చెప్పారంట. పోయి మళ్ళీ చెన్నై నుంచి మన ఆంధ్ర వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత మన ఇంటికి వెళ్ళి నైట్ 1 గంట వరకు కన్నీళ్ళు చేత ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు తన యొక్క స్వరంతో మాట్లాడి ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చూసిన తర్వాత నా జీవితం మారిపోయింది. నీ జీవితంలో దేవాది దేవుని, ఈ సమస్త యొక్క భూమిని ఆకాశం సృష్టించిన దేవుని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు వచ్చినావు, నువ్వు నిజంగా నువ్వు ఆయన తెలుసుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుని జీవితం పరిపూర్ణంగా విడుదల దేవునికి ఇస్తాడు. అదే హిజ్కియా అడుగుతాడు, దేవాది దేవుడు నువ్వే కదా ప్రభా, మీరు ఎవరైతే కదా ప్రభా, నువ్వే కదా ప్రభా. నేను ఎంత యథార్థవంతంగా నడిచానే, ఎంత సత్యంగా నడిచానే, ఎంతగా నేను ఆరాధించానే, ఎంతగా నేను గణపరిచానే, ఎంతగా నేను మరుగుపరిచానే ప్రభా. చూడండి తన అంతరంగం తను ఏవైతే చేశాడో దేవుడికి, ఆ దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. రెండోది హిజ్కియా దేవుడు నమ్మిన అంటే గాడ్ ఆఫ్ ప్రామిస్, దేవుడి యొక్క వాగ్దానం. నీ జీవితంలో దేవుడికి వాగ్దానం ఇవ్వచ్చు. ఎంత క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారు, క్రీస్తులో ఉండిన వారు, దేవుడి సన్నిధిలో ఎప్పుడు గడిపేవారు దేవుడిచ్చిన యొక్క వాగ్దానం తీసుకుంటూ ఉంటారు. మీకు దేవునికి సేవకులు కూడా కొత్త సంవత్సరం వాగ్దానం చెప్తూ ఉంటారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు వాగ్దానం కూడా చెప్తూ ఉంటారు. నాకు తెలియదు, ప్రతి నెల కూడా ఒక వాగ్దానం చెప్తూ ఉంటారు. ఏంటి నెలకు ఒకసారి అలాగా వాగ్దానంలో. ఇలాగే దేవుడు కూడా మీకు వ్యక్తిగత జీవితం వరకు, మీ పిల్లల కొరకైనా సరే, ఒకరు మీ కొరకైనా సరే, లేకపోతే ఒక గృహం కొరకైనా సరే, లేకపోతే ఒక కొన్ని కష్టాలు దాంట్లో విడుదల ఇస్తానని చెప్పే దానికైనా సరే దేవుడు వాగ్దానం చేసి ఉండొచ్చు. మీకు దేవుడు ఇచ్చిన యొక్క వాగ్దానాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. తారీఖు వేసుకొని ఆ వాగ్దానం పెట్టుకోవాలి బైబిల్లో. ఎందుకంటే నేను సంవత్సరం అంతా బైబిల్ చదివి నా బైబిల్ తీసి పక్కన పెట్టేస్తాను, అలా చేస్తాను. ఎందుకంటే బైబిల్ రాసి 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 రాసుకొని అలా వేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే అది అలవాటు, నేర్చుకుని ఆలోచించి 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 ఆలోచిస్తూ చదువుతున్నప్పుడు దేవుడు కొత్త కొత్తమైన మాటలు నాకు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, నేను వివాహానికి ముందే నాకు పుట్టబోయే పిల్లల కొరకు భార్య కొరకు ప్రార్థన చేశాను. నాకు ఎలాంటి భార్య కావాలి, నా భార్యలో ఏ క్వాలిటీస్ ఉండాలి, దాని అన్నిటి కొరకు ప్రార్థన చేశాను. దేవుడు మళ్ళీ అలాగే వాగ్దానాలు ఇచ్చాడు. నా పిల్లలకి ఇద్దరు పిల్లలు కూడా అదే వాగ్దానం, మాకు దేని కొరకు ప్రార్థన చేశాను అదే వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అలాగే పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన పెదవుల గుండా బయలుదేరి వెళ్ళిన మాటను ఆయన మార్చేవాడు కానే కాడు. నువ్వు మాట మార్చొచ్చు, ఆయన మాట మార్చడు. ఈ దేవుడు మాట మార్చడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి, ఆయన మాట తప్పడు కాబట్టి, అలాంటి దేవుణ్ణి ఇక హిజ్కియా పట్టుకున్నాడు. ప్రభా, నువ్వు దావీదుకి వాగ్దానం చేసినావు కదా ప్రభా, నీ సంతానం నిత్య తరతరములకు అలాగే నిలుచుని వాగ్దానం చేసినవే, ఆ దావీదు దేవుడినే ప్రభా నేను ప్రభా అంగీకరించి వచ్చినాను ప్రభా, ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేస్తాను ప్రభా. ప్రభా నాకు అవిధేయతలు క్షమించండి, నాకు గర్వాన్ని క్షమించండి. నువ్వు ఆశీర్వదించింది కరెక్టే ప్రభా, ఎంతగానో ఆశీర్వదించినవే, నీ ఆశీర్వాదం లెక్కే లేదు ప్రభా, నువ్వు ఎంత గొప్పగా దేవుడు కదా ప్రభా. చూడండి, హిజ్కియా దేవుడి వాగ్దానం పట్టుకున్నాడు కాబట్టి ఆ వాగ్దాన్ని రిసీవ్ చేసుకోవాలి, తిరిగి సంపాదించుకోవాలి. దేవుడికి వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చిన దేవుని అడగాలి. ఇప్పుడు ఒక తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ పిల్లలు వస్తే, అమ్మా ఇది కొనువు అని అంటే ఆ పిల్ల ఏమంటే తెలుసా, తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్ల అడిగి అడిగి లాగి లాగి విసిగించిన తర్వాత ఇదిగో తీసుకొని ఇస్తారు. ఎందుకు తెలుసా, విసుగుపోయి పిల్ల అడుగుతారు ఇవ్వు. అలాగే మన తండ్రి దగ్గర మనం తీసుకునే వాగ్దానం కూడా ఇవ్వమని అడగాలి. పిల్లలు కూడా కొన్ని విషయాల్లో కూడా ఏం చేస్తారు తెలుసా, ఏదైనా కొనిస్తానులే ఇంటికి వెళ్ళిన అంటే నువ్వు మర్చిపోతావు. ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతారు, నాకు ఇది కొనిస్తావు కొనివ్వా, ప్రామిస్ చేసేవే, లేకపోతే ఊరు నుంచి నువ్వు ఇంటికి వచ్చిన దానికి కొనిస్తాను చెప్పేవే, కొనిస్తావు కొనివ్వా, యా
మన సొంత పిల్లలే మన కళ్ళ ముందు అలా చేస్తారంటే మిమ్మల్ని నన్ను సృష్టించిన మన దేవుడు, ఆ దేవుడు మనం ఆడడానికి ఏముంది పిల్లారా? ఆయన పిల్లాడా? ఆయన పిల్లాడా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన దేవుడు, ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. 4:3 చూసినట్లయితే మొట్టమొదటి ఏం చెప్పారు? గాడ్ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు. రెండోది గాడ్ ఆఫ్ ప్రాఫిట్, దేవుడి వాగ్దానం, అది ఇసుకే పెట్టింది. మూడోది గాడ్ ఆఫ్ ట్రూత్, సత్యవంతుడైన దేవుడు. ఎందుకంటే ఆయన నేనే సత్యమును జీవమును ఆయన ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ఏ ఒక్క మాటలో కూడా ఆయన తప్పిపోలేదు. కాబట్టి అలాంటి దేవుని ప్రభా, నీ యొక్క చేతి కార్యాలు ఎంతో గొప్పమైన ప్రభా, అవి సత్యమైన ప్రభా, నమ్మకమైన ప్రభా, అలాంటి కార్యలు నువ్వు నెరవేర్చాడు ప్రభా అని చెప్పేసి ఆయన సత్యవంతుడైన దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి నీ సత్యమును బట్టి, యథార్థతను బట్టి ప్రభా నీ సన్నిధులను అడుగుతున్నాడు ప్రభా. ఎందుకు అడుగుతున్నాడు? ఏ కారణం చేత అడుగుతున్నాడు? సరిపోదని ప్రవక్త చెప్పేశాడు. ప్రవక్త చెప్పగానే సరిపోవచ్చు, ఆల్రెడీ రోగంతోనే ఉన్నాడు. హిజ్కియాకు వచ్చినటువంటి రోగం ఏంటంటే రాజు పండుగ ఒక క్యాన్సర్ యొక్క వ్యాధి లాంటి వ్యాధి. అది వీపు వెనకాల ఇంత మన చెయ్యి వెళ్ళేటువంటి రంధ్రం ఉంటుంది తనకి, అలాంటి పుండులాగా పట్టి ప్రతిరోజు హిజ్కియాకి తన యొక్క సైనికులు ఏం చేస్తారంటే ఇంత మాంసం వీపు వెనకాల వేస్తారు. ఒక్కరోజు లోపల ఉండే పురుగులన్నీ కూడా ఆ మాంసం తినేస్తాయి. మళ్ళా తెల్లారి తిరిగి వచ్చి మన మాంసం వేస్తాం. అలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని అలాగే రాజుగా ఉన్నప్పుడు కూడా జీవిస్తూ వచ్చినాడు హిజ్కియా. అలాగే జీవిస్తున్న సమయాల్లో దేవుడు తన యొక్క ప్రవక్తను పంపి, హిజ్కియా నువ్వు మరణించబోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు, నీ జీవితం అయిపోయింది, నీ జీవితంలో ముగింపు వచ్చింది, ఇంకంతే. చాలా మంది కూడా మనం కూడా చెప్తారు, నువ్వు చనిపోతావయ్యా అంతేనే అని చెప్తారు. కానీ దేవుడు ఈ దినం చెప్తాడు, హిజ్కియాకి ఏ వాగ్దానం చేసినాడో అదే వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చిపోతున్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, హిజ్కియా అలాంటి సమయంలో ఈ చేసిన కార్యాలు 3 విషయాలు అక్కడ చేసినాడు హిజ్కియా నమ్మింది 3. 1 దేవాది దేవుడు, 2 వాగ్దానం చేసిన దేవుడు, 3 సత్యవంతుడైన దేవుడు. 3 నమ్మాడు. 3 హిజ్కియా చేసిన కార్యాలు ఏమిటి, జరిగినది ఏంటి అని చూసినట్లయితే 5వ వచనం ఈ రోజు నా వాక్య భాగం నుంచి లేద్దాం. మధ్య భాగం నుంచి నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని. చూసారా? నీవు మొట్టమొదటి పాయింట్, నువ్వు కన్నీళ్లు విడిచిట చూచితిని. ఓ సోదరి సోదరుడా, నువ్వు కన్నీళ్లతో ఈ దినాన్ని ఆలయానికి వచ్చామో నాకు తెలియదు. ఒకవేళ నీ పిల్లల కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, ఒకరి గృహం కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, ఒకవేళ నీ బంధువుల కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, నీ భర్త కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, లేకపోతే నీకు ఇబ్బందుల కొరకు నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో, నీ యొక్క అప్పులు బాధల కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావో, నీ వ్యాధుల కొరకు నీ కన్నీళ్ళు కారుస్తున్నావో, నీకు రోగముల కొరకు నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో, దేని కొరకైతే నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో ఆ కన్నీళ్ళు దేవుడు ఈ దినమున నీ కన్నీళ్లు తుడిచి ఇంటి పంపబోతున్నాడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు విడిచిట దేవుడు చూసినాడు. నువ్వు అనుకుంటున్నావు నా కన్నీళ్లు నా భర్త చూడలేదే, నీ భర్త చూడకపోవచ్చు, కొన్నిసార్లు నీ పిల్లలు చూడొచ్చు, ముందు నువ్వు కన్నీళ్లు కాచొచ్చు, కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీళ్లు విడవచ్చు, ఆ కన్నీళ్ళు వాళ్ళు చూడొచ్చు. కానీ కొన్నిసార్లు కన్నీరు నువ్వు కాల్సినప్పుడు నీ భర్త చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, నువ్వు మనోవేదన చేత ఎవరికి చెప్పుకోలేక నీకు నీవే ఏడ్చుకుంటావు. నీ పడక మీదే నువ్వు కొన్నిసార్లు ఏడవచ్చు, లేకపోతే రోడ్లో నడుచుకుంటా నువ్వు ఏడ్చుకొని పోవచ్చు. మీరు దాన్ని మీరే పరీక్షించుకోండి. అయ్యో ఇంతగా నీ కన్నీళ్ళు కాచానే, అయ్యో ఇంతగా ఇంకా అప్పులు బాలు ఇంకా నాకు ఉందే, ఎప్పుడు ఈ అప్పులు బాలు నాకు పోతే, ఎప్పుడు బాలు నాకు పోలే పడవలేదే, చాలా వేదనగా ఉంది అని నువ్వు దాని చేద్దాం ఒక దాంతో కొనుగోనైనా సరే కలిగి కాచొచ్చు. అయ్యో ఇక నా పిల్లలకు వివాహం మీద వయసుకు వచ్చినారే, ఇంకా నాకు పిల్లల వివాహం ఎలాగే ఏం చేయాలి, దానికి మార్గం ఏమిటి అంటే దాని కొరకు నువ్వు కన్నీళ్ళు కాచొచ్చు. దేవుడు చెప్తాడు, దేవుడు ప్రేమించే వారికి దేవుడు చిత్తపరిచింది కంటికి కనబడుతూ చెవికి వినబడుతూ
హృదయములకు గోచారము కాలని దేవుడికి వాగ్దానం చేస్తుంది. నీ కళ్ళ ముందే దేవుడికి పెట్టాడు. నీకు కుమారుడు కానీ నీ కుమార్తె కానీ కళ్ళ ముందే దేవుడు పెట్టించాడు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చూడండి పిల్లరా, నువ్వు కన్నీళ్ళు కార్చినప్పుడు ఆ కన్నీళ్ళు వ్యర్థమైపోయి నువ్వు అనుకుంటావేమో. దేవునికి వాక్యం ఏమని తెలుసా? కీర్తన 56:8 నీ కన్నీళ్ళు నీ బుడ్డిలో లిఖింపబడినవి. నీ కన్నీళ్ళు నీ బుడ్డిలో లిఖింపబడినవి. నేను మొరపెట్టి తిరుగునా నా శత్రువులు కనుక తిరుగుతురు. చాలు, దేవుడు నా పక్షం ఉన్నాడు. చూడండి పిల్లరా, కన్నీళ్ళు దేవుడు లిఖింపబడిన బుడ్డిలో లిఖింపబడినవి. ఎంతమంది హాస్పిటల్లో గ్లూకోజ్ బాటిల్ చూసుంటారో నాకు తెలియదు. చూసి ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. బాగా జాగ్రత్త చూడండి, ఆ బుడ్లో 10, 20, 30, 40, 50 నెంబర్లు వేసి ఉంటారు లైన్గా. అలాగే నువ్వు దేని కొరకైతే నువ్వు కన్నీరు కాల్స్తున్నావో ఆ కన్నీరు అంతా కూడా అక్కడ బలాగా లెక్కింపబడి ఉంటుంది. ఎవరితో కన్నీరు కాల్చినా, నువ్వు డబ్బులు బ్యాంకులో ఎలాగ డిపాజిట్ చేస్తున్నావో అలాగే నీ కన్నీరు కూడా దేవునికి సన్నిధిలో దేవుడు ఒక బుడ్డులో లెక్కింపు పెట్టాడు. నీవు నేను ఒక దినాన ప్రభు దేవుడు వచ్చిన తర్వాత మనం పైకి ఎత్తబడిన తర్వాత ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం విడిచిన కన్నీరు ఒక ఆత్మ కొరకు మనం కన్నీరు కాల్చినామా? మన పిల్లల కొరకు కన్నీరు కాల్చినామా? మన భక్తుల కొరకు కన్నీరు కాల్చినామా? మన తల్లిదండ్రుల కొరకు కన్నీరు కాల్చినామా? మన సేవకుల కొరకు కన్నీరు కాల్చినామా? ఎప్పుడైనా మీరు పరీక్షించుకున్నారా? ఎంతమంది ఒక ఆత్మ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కాల్చారు నాకు తెలియదు. ఎంతమంది మీకు పిల్లల వరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. నువ్వు కాల్చిన కన్నీళ్ళు ఏది కూడా వ్యర్థమైపోలేదు. నువ్వు కాల్చిన కన్నీళ్ళు కూడా అలాగే దేవుడికి చూపిస్తాడు. నీ కన్నీరు వ్యర్థమైపోనే పోలేదు. ఇసుకే కాల్చిన కన్నీరు చూసిన దేవుడు నీ కన్నీరు నా కన్నీరు ఈ దినం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్పగా దేవుడు మన దేవుడు అండి. ఎంత గొప్పగా దేవుడు. ఇంకా ఇసుక అయ్యో నీ కన్నీళ్ళు కాల్చేయని వ్యర్థమైపోతాడు అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకు తెలుసా? దేవుడి యొక్క గుణ లక్షణాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇస్కియా. నీ జీవితంలో దేవుడి యొక్క గుణ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని ఉంటావో అప్పుడు కన్నీరు యొక్క విలువను తెలుసుకుంటావు. కన్నీరు యొక్క విలువను తెలుసుకున్నప్పుడు ఒక ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే కన్నీరుతో ఆ కన్నీరు అనేది ఆ ఎవరింట్లోనైనా సరే ఏదైనా జరిగినా సరే దేవుడు బహిరంగ బయలుపరుస్తూ ఉంటాడు. నీ కన్నీరు ద్వారా నువ్వు విడిచినప్పుడు ఆ కన్నీరు ఏమో తెలుసా? నీ పట్ల నీకు వస్త్రాలన్నింటిలో కూడా చెమటగా చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు కాల్చిన ఒక ఆత్మ కొరక కానీ నీ పాపం కొరకైనా సరే కన్నీళ్ళు కాల్చినప్పుడు నీ నేల తడిసిపోయిందా? ఒకసారి తలంచండి. నీ బట్టలు తడిసినాయా? ఒకసారి తలంచండి. ఇలాంటి అనుభవం నేను వచ్చాను పిల్లల. ఒక ఆత్మ కొరకైనా సరే, ఒక ఆత్మ కొరకైనా సరే, పిల్లల కొరకైనా సరే, నా పాపం కొరకైనా సరే కన్నీరు కాల్చి బట్టలు తడిచిపోయి నేల తడిచిపోయి నా అనుభూతిని చూశాను. నువ్వు ఆత్మతో కన్నీరు కాల్చినప్పుడు ఆ కన్నీరు అర్థమైపోదు. నీ పిల్లల కొరకు వేరే ఒకరు ప్రార్థన చేస్తారు. నువ్వు కన్నీరు ఎప్పుడైతే నువ్వు నీ జీవితం ఆగిపోయినంటే అంటే అర్థం తెలుసా? ప్రయోజనం లేదు. నువ్వు ఇట్లేం చెప్పంటే జాన్ వెస్లీ గారు, నా యొక్క తల్లి లాంటి తల్లి ఉంటే సరసాల కూడా అవసరం లేదని చెప్పినాడు ఆయన. నా తల్లి లాంటి తల్లి ఉంటే ఆమె తల్లి హృదయం ఒక పాఠశాల లాంటిది అని చెప్పినాడు. కారణం తెలుసా? తల్లి కన్నీరుతో పిల్లలని నడిపించే విధానం తల్లికి తెలుసు, తండ్రి కంటే తల్లికి తెలుసు. తల్లికి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినాడు. చూడండి పిల్లరా, ఈ ఇస్కియా కన్నీరుని జీవితంతో ముందుకు వెళ్ళారు కాబట్టి నీ కన్నీరు చూసాను ఇస్కియా ఎంత గొప్పగా దేవుడు. రెండోది పాయింట్గా చూడండి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూసారా? నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు ఇది తినని ఏం చెప్తాడు? నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను.
వినలేదు నువ్వు అనుకుంటున్నావు. విన్నాను. నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నావు తెలుసా? చేస్తున్న పాపం ప్రార్థన చేయకపోవటమే పాపం, సిన్. అందుకు సమయం ఏం చెప్పాడంటే 1 సమయం 12:23 నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మారట పాపము. చదవండి. 1 సమయం 12:23 నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయట మారట వలన యెహోవాకు విరోధకముగా పాపము చేసిన వాడు అవుదును. చూడు పిల్లరా, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు పాపం చేయడం నువ్వు అనుకున్నావా? శరీరంతో పాపం చేయడం కాదు పిల్లరా, వెళ్ళారా? అదే పాపం కాదు. ప్రార్థన చేయకపోవడమే పాపం. చిన్న చిన్న పాపం అది, పెద్ద పాపం అది. ఎంతమంది ప్రార్థన చేస్తారండి ఇళ్ళకి వెళ్ళి? ఆహారం తిన్నప్పుడు ప్రార్థన చేయరు, కుటుంబ ప్రార్థన ఉండదు. దేవుడి సేవలో అరిసి అరిసి చెప్పిన అక్కడ ఏం లెక్కే పెట్టుకోరు అసలు. మరి ఏంటి? ఎలాగా నువ్వు ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయాలి కానీ వెంటనే దేవుడికి జవాబు ఇచ్చేయాలి, అంతేనా? దేవుడి వాక్యం ఏమో తెలుసా? యెషయాలో 16:12 వారి గుడిలో ప్రవేశించినప్పుడు వారి ప్రార్థనకి జవాబే దొరకలేదట. దొరకపోను. జవాబు రాదు. ఎలా వస్తుంది? పాపం నీలో ఉంటే నువ్వు అన్ని జిల్లాలు నీ జీవితంలో ప్రవర్తిస్తే ఎలా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది? జవాబు రాదే. అందుకే దేవుడికి జవాబు ఇవ్వటం లేదు. నీ ప్రార్థన జవాబు ఇవ్వకపోవడానికి కారణం అదే కారణం. అదే కాదు ఇంకోటంటే తెలుసా కార్యాలు? మీరు ఎంతమంది మీకు బైబిల్ చదివారు కదా? చూడండి పిల్లరా, యెషయా 3:5 మీరు చూసుకోండి. ఎన్ని వచనాలు మీకు చెప్పారంటే అంటే మీకు చాలా 16 వచనం నుంచి మీరు చూసండి. అంటే చదువు. కులుకుచు నడుచుచు గంగిరెద్దులాగా జల్ జల్ అని కట్టుకున్నారు కదా. ఏంటి దేవుడి వాక్యం ఉంది? కట్టుకోమని చెప్పాడా, కట్టుకోదని చెప్పాడా? చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్పండి. ఇందులో ఉందే కట్టుకోవద్దు అన్నాడు. మీరేం చేయరు? కట్టుకున్నారు. అది పాపమా పాపం కదా? చెప్పండి. ఉండే సత్యాన్ని చూపించేస్తున్నాను. నాదేమీ లేదు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏమనుగా పర్వాలేదు, సత్యాన్ని నేను చూపించేస్తున్నాను. ఉండే సత్యాన్ని అంతా కూడా నేను చూపిస్తున్నాను. ఒకటే కానీ కాదు. కాళ్ళ గజ్జులు, గొలుసులు, తర్వాత ముక్కులు కమ్మలు, ముక్కు పుడక. చూడండి 21 వచ్చిన చూడండి, ఒక వచ్చిన చూడండి. రక్షరేకులు, ఉంగరాలను, ముక్కు కమ్మలను. అలాంటి వస్త్రవస్త్రాలు అంటే దాంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక స్త్రీ క్రీస్తు రక్తం చేత కడబడేప్పుడు శరీరం అంతా కప్పుకోవాలి. శరీరం చూపించుకోడు. ఏ పురుషుని కూడా శరీరం చూపించుకోడు. ఎక్కడ ఉంది? ముక్కు పుడుగులు పెట్టుకుంటారు, చెవులు దుద్దులని కామని అది వదిలేసేయండి. ముక్కు పుడుగులు పెట్టుకుంటున్నాడు, సరే అదేనా? ఇంకోటి ఉంది, కాళ్ళ గజ్జలు, తర్వాత బొట్లు. ఇది ఎక్కడ ఉంది వాక్యం అండి? బైబిల్ చదివితే మీకు అర్థమవుతాయి. ప్రకటన మీరు తర్వాత చదువుకోండి. ప్రకటన 14:1, ప్రకటన 22:4 వారి నొసల యందు ఆయన నామం రాయబడి ఉంది అన్నాడు. నువ్వు వాళ్ళ అసలు ఏం పెట్టుకున్నావు? బొట్టు. నేను పెట్టుకోదండి, ఈ విషయంలో నేను తలపెట్టడం లేదు. ఎందుకంటే హిందువులు చేస్తే నా భర్త ఒప్పుకోవడం అనుకుంటే అలా ఇప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ధైర్యం ఉంటుంది, ఒకే దేశానికి. కానీ ఇంకోటి ఉంది, ఏం తెలుసా? అందాన్ని కొట్టే కాటుక, కళ్ళకే కాటుక, అది కూడా పెట్టుకోదండి తెలుసా? చూడండి ఇర్మియా 4:30 చదవండి. నా కళ్ళు పెద్దగా కనబడాలి, నా కళ్ళు బాగా అందంగా ఉండాలి, నన్ను బాగా పూసుకుంటారే. అందులోనే ఉంది వాక్యం. ఇర్మియా 4:30 ఎన్ని పాపాలు పేరు మనం చేసి చదవండి. ఏం చేయదు?
కాటుక చేతని కన్నులు పెద్దగా చేసుకొనిస్తున్నావే, ఇది అలంకరించుకున్నట వ్యర్థమే. చాలమ్మా, చూసారా, సత్యం ఉంటుంది, నా ఇదే లేదు. ఇలాంటి పాపాలన్నీ మనలో పెట్టుకుంటే ప్రార్థన చేస్తే ప్రభా ఏం జరగలేదంటే మళ్ళీ అన్ని విడిచిపెట్టాలి కదండి. మనం విడిచిపెట్టవలసింది కాదు, మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టమంటే అలానే మన హృదయంలో మనం పెట్టుకుంటామంటే ఏం ప్రయోజనం అండి? మనం విడిచిపెట్టాలి. చూడలేరా, ఇక ఈస్కే జీవితంలో చూసినట్టయితే ప్రార్థన అనేది చాలా మనం ఒక జీవం లాంటిది. ప్రార్థన చేయకపోతే జాన్ నాక్స్ అనే దైవజనుడు ఏం చెప్పాడంటే, నేను ఒక దినమునకు 2.5 గంటల సేపు నేను ప్రార్థన చేయకపోతే ఆ దినమున సాతానుడే జయము అని చెప్పినాడు. చూసారు, 2.5 గంటలు. ఒక్క రోజు 24 గంటల్లో 2.5 గంటల సేపు నువ్వు ప్రార్థనకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని కూడా నువ్వు చదవలేకపోతున్నావు. ఒక అధ్యాయానికి ఒక రోజు కూడా చదవలేకపోతున్నావు. సంవత్సరానికి బైబిల్ కూడా పూర్తి చేయలేకపోతున్నావు. ఏంటండి మరి ఎలాగే ప్రార్థనకి జవాబు వస్తుంది? ఎలా వస్తుంది? నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుని చేత మొదలుపెట్టినట్లయితే నీ మొరకి ఆయన అంగీకరించేవాడే అన్నాడు. అందుకొరకే హిజ్కియా హృదయపూర్వకంగా ప్రభా సత్యముతో యథార్థతతో ఉన్నాను కదా ప్రభా, తను చేసే ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు హృదయాన్ని కదిలించేటట్టుగా అయిపోయింది. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, ఆ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తా ఉంటే నీ ప్రార్థన చూసి నీ పక్కన యొక్క వ్యక్తికి అది అంటుకుంటుంది. అతను కూడా ప్రార్థన చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఇతరులు ఆ ప్రార్థన లేనందువల్ల కొన్ని సంఘాలు చచ్చిపోతున్నాయి. మన పేరుకి మాత్రం మనం జీవిస్తాం, కానీ మనం మృతులుగా ఉన్నాం. మన చచ్చి జీవం అనేది లేనే లేదు. మన ప్రార్థన ఉంటే మన జీవంతో ఉంటాం. ప్రార్థన ఎప్పుడైతే మనకు లేదో మన జీవితం దేనికి ప్రయోజనం లేదు. ప్రార్థన నేను బ్రతికిస్తుంది. పిల్లల దేవుడికి సేవ నేను వచ్చినప్పుడు సేవ అంటే సర్వసాధారణ విషయం కాదు. ఒక ఆకు వెళ్ళి ముళ్ళ మీద పడినట్టేంటిది, ముళ్ళొచ్చి ఆకు మీద పడినట్టేంటిది. నేను సేవకు వచ్చిన తర్వాత మా అమ్మాయి మరణించింది. నేను తర్వాత మా అబ్బాయి మరణించాడు. దాని తర్వాత 2004లో నాకు వాటర్ ప్రాబ్లం వల్ల చెన్నైలో అక్కడ ఒక్కరోజుకి 20 బిందెలు నీళ్ళు మోసుకుని వెళ్ళాలి. నా భార్య డ్యూటీకి పోవాలి. అలాంటి కష్టానికి మించిన సమయాల్లో ఇది ప్రాణం లేక పిట్స్లా వచ్చి పడిపోయి 2004లో 4 గంటల ప్రాణం లేదు. దాని తర్వాత అనేకులు విశ్వాసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు దేవుడు నాకు తిరిగి జీవం ఇచ్చాడు, ఆ గొప్ప దేవుడు. దాని తర్వాత ఇటీవల మన మార్చి 13వ తారీఖు నా భార్య ఆమె మరణించింది. దేవుడే బ్రతికించాడు. సర్వసాధారణ విషయం కాదు పిల్లల. సేవ అంటే సర్వసాధారణ విషయం కాదు. సాతానుడు ఎలా శోధన తీసుకొస్తాడో, ఎలాంటి మరణాలు తీసుకొస్తాడో, ఎలాంటి వ్యాధులు తీసుకొస్తాడో, ఎలాంటి కష్టాలు తీసుకొస్తాడో అన్నింటిలో సహించుకొని ముందుకు మన దేవుడి కొరకు మనం ముందుకు మనం వెళ్ళిపోతామంటే, ప్రార్థన అనే ఆయుధం మనం పెట్టుకుని ఉంటే దేనికి భయపడం. ప్రార్థన ఆయుధం నీలో లేదు అంటే భయపడిపోతాం. నువ్వు ఎక్కడైతే మోకాలు ప్రార్థన చేస్తామంటారో సాతానుడు వణికిపోతాడు. అయ్యో వీడు మోకాలు వంగినాడు రా బాబు, వీడి ముందు మనం నిలబడలేము, సర్వసాధారణ వ్యక్తి కాదు, వీడి దగ్గరికి వెళ్ళలేము. ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుడి కొరకు అయ్యో మీరు బలవంతులుగా ఉండాలి, నా ద్వారా దేవుడికి అద్భుతం జరగాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన ఏమి లేనివాడా ప్రార్థన చేయడం నేర్చుకో. నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, ప్రార్థన ఆయుధం నీ జీవితం నీకు ఉన్నదంటే దేవుడు నేను ఎలాగ పోషిస్తాడో నీకు తెలియదు. దేవుడి ఇచ్చే ఆశీర్వాదం తట్టుకులు అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నీ సేవకు వచ్చినట్టు పిల్లరా, ఒక్క ఫ్యాంట్ షర్ట్తో దేవుడు సేవకు వచ్చాను.
ఒక్క ప్యాంటు షర్టే. దాంతో దేవుడు ఆశీర్వాదాలు అమ్మేది ఆశీర్వదిస్తూనే మొదలు పెట్టాడు. ఎక్కడ దేవుడు నాకు తక్కువ చేయలేదు, దేవుడికి నేను తక్కువ చేశాను. ప్రభు ఇంకా నీకు చేయాలి, ఇంకా నీకు పరిగెత్తాలి. నువ్వు ఇచ్చిన సమయం నేనేది వ్యర్థపరచుకోకూడదు ప్రభా. నేను ఎంతో నీకు చేయాలి, ఎంతో రుణపడిపోయినాను ప్రభా. ఇదే నా వాంఛ. ఎందుకంటే దేవుడు నా పట్ల చేసిన కార్యాలు నేను కృతజ్ఞుడై ఉండాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆత్మలో కన్నీళ్ళు కాస్త కొన్నిసార్లు అలా ఉండిపోతాం. మన సురేష్ నాకు అప్పుడు ఫోన్ చేస్తాను, ఏం చేస్తారు బ్రదర్ అన్న అంటే, మా ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను చెప్తాను. ఆయన చేసే టైంలో అదే అంటాం, నా పని అదే పనిలో ఉంటాం. చూడండి, ఎందుకంటే మాకు పని అది. నెక్స్ట్ రోజుకి ఏంటి, ఏం కావాలో నేర్చుకోవాల్సింది అది. ఇదే కాదు, మాకు ఈ బైబిలే మేము పట్టుకున్నది ఒక బైబిలే కాదు పిల్లరా. మీరు మా గృహం వచ్చి చూడండి, చూస్తే 10 రూమ్ ఫుల్గా నా పుస్తకాలే. దగ్గరగా చూసినట్టయితే ఒక 25,000 పుస్తకాలు ఉంటాయి. కావాల్సింది ఏదేది ఎందులో ఉంది నేర్చుకోవాలి. దాంట్లో లేదా దేవుడి సన్నిధిలో పడదు, దేవుడి దగ్గర అడగడమే. ప్రభు నేర్పిస్తాడు దేవుడు. పాటలు ఎవరైనా పాటల ద్వారా నేర్పిస్తాడు, ఎవరైనా సరే ప్రార్థన ద్వారా దేవుడు నేర్పిస్తాడు. ఎవరైనా వాక్యం చెబుతాడు, దాని ద్వారా కొంచెం కార్యాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడి సన్నిధిలో మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి మన ప్రార్థన ఆలకించే దానికి జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు. హిజ్కియా ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వలేడా? ఈ దినాన్ని నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినావో ఆ ప్రార్థన ఆయన అంగీకరించినట్టు పైన చెబుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి దేవాది దేవుడు ఆయన 3 వదిలేశాడు. ఆ 3 వచ్చి తెలుసుకున్నాడు అన్న దానికి. హిజ్కియా చేసే 3 దానికి ఏంటి? మొట్టది కన్నీళ్ళు ఇచ్చాడు, రెండోది ప్రార్థన చేశాడు, ఇప్పుడు 3వది ఏం చేశాడు? ఏం జరిగింది చూడండి అక్కడ. నేను నిన్ను బాగు చేశాను. దేవుడు చెప్తాడు, పిల్లరా హిజ్కియా నువ్వు కన్నీళ్ళు విడిచాడు చూశాను. హిజ్కియా నువ్వు ప్రార్థన చేయలేదు, నేను విన్నాను. హిజ్కియా నేను బాగు చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యాధితో వచ్చినావో నీ వ్యాధికి డాక్టర్ దగ్గరైనా స్వస్థత లేకపోవచ్చు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, ఆ దేవుడి దగ్గరికి నువ్వు ఎలాంటి వ్యాధితో నువ్వు వచ్చినావో ఆ వ్యాధిలో నుంచి పరిపూర్ణమైన దేవుడి యొక్క స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. అందుకొరకు 39 సంవత్సరాలు బట్టి వ్యాధిగ్రస్తుల నుండి బెతెస్దా ఉండేటువంటి ఒక వ్యక్తితో యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచే ఆ కోనేరు ఉన్నాడు. ఆ వ్యక్తితో యేసు ప్రభు చెప్తాడు, నీకు స్వస్థత కలిగినదే, నువ్వు నీ పాపం విడిచిపెట్టి వెళ్ళి పాపం చేయకుము. ఇంక వెళ్ళి నువ్వు పాపములు జీవించద్దు, నీకు స్వస్థత వచ్చేసింది, పో. నమ్మిన వారికి అంతా కూడా స్వస్థత దొరికింది. నువ్వు నమ్మలేకపోతే నీకు ఎలా స్వస్థత దొరికింది? దేవుడు నమ్మాలి. నువ్వు నమ్మితే నీ దేవుడు స్వస్థత, దేవుడు నేను బాగు చేస్తాడు. ఎన్ని దేవుడికి అద్భుతాలు కార్యాలు చూడాలి పిల్లరా. నీకు హిజ్కియా చేసిన దేవుడు నువ్వు నమ్ముకున్నప్పుడు, ఆయన వాగ్దానం నమ్ముకున్నప్పుడు, ఆయన సత్యమైన దేవుడు తెలుసుకున్నప్పుడు, అప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ దేవుడి ఇంటికి వస్తాడు. ప్రభా ఎవరు నాకు రావచ్చు, వచ్చినా రాలేకపోయినా పర్వాలేదు ప్రభా, మీరు నాకు వస్తే చాలు, మీరు నా ఇంటికి రండి అని దేవుడిని ఆహ్వానించినావు అంటే దేవుడు నీ ఇంటికి వచ్చి ఆయన వస్తాడు. ఒక ఆమె చెన్నైలో ఆమె భర్త భయంకరం తాగుపోతాడు, ఆమె చింత కొట్టేస్తాడు. ఆమె దేవుని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఇంటి ముందు ఒక యేసు ప్రభు వారి యొక్క సిలువ ఫోటో పెట్టుకుంది. యేసు ప్రభు సిలువలో ఏలాడుతున్న ఫోటో పెట్టుకుంది. ఎప్పుడు దాని కిందే మోకాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటుంది, కన్నీరు కాచి. భర్త అన్నాడు, ఇక వెళ్ళి నువ్వు ఆ దేవుడు నమ్మేవా, నేను చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆమె ఏమేసిందంటే, పిల్లల నాకు ఆ దేవుడే కావాలి, నువ్వు ఉంటూ పోతే పో, నాకు సంబంధం లేదు, నాకు దేవుడు కావాలి. నేను తెల్లారు బాగా తాగేసి వచ్చాడు. ఇంటి గుమ్మలో రాగానే ఈ మోకాలు ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి ఇంట్లో ఉన్న కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని వచ్చి దగ్గరికి వచ్చాడు. కత్తిలో ఎత్తాడు.
ఇలా ఎత్తగానే ఇలా పైకి చూశాడు. పైన సిలువులు ఎలాడుతున్న యేసు వారి యొక్క ఫోటో ఉంది. ఫోటోలో చూడగానే ఆయన చేతులు పుట్టిన మేకు నుంచి రక్తం కింద కారుతా ఉంది. కిందంతా రక్తం, ఈ చేతి రక్తం, కాళ్ళు 2 కాళ్ళు మధ్య కొన్ని మేకు దాని కింద రక్తం కారుతానే ఉంది. ఇది తాగుళ్ళ నుంచి అంతా ఇది చేతి మామూలుగా అయిపోయాడు. రక్తం పుట్టేసింది. ఎంత మంచిగా అయిపోయాడు. ఇదేంటి నేను చూస్తే తప్పరేట అంత రక్తంగా ఉంది కింద. పైన ఫోటో ఇదేంటి, ఈమె కదలలేదు, ఈమె బాడీ ప్రార్థిస్తుంది, ఫుల్గా దేవుడే ఉండిపోయింది. చూస్తుంటే ప్రార్థిస్తూ ఉంది. ఆ రక్తాన్ని చూసిన తర్వాత వెంటనే తన పశ్చాత్తాపంలోకి వచ్చి వెంటనే తన భార్య కాలు కొట్టుకున్నాడు. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను ఎన్నోసార్లు కొట్టేశాను, సాగొట్టేశాను, సంపాదన చూశాను, అయినా నువ్వు సావలేదు, అయినా సరే నువ్వు ఈ దేవుడు నమ్ముకున్నావే, ఆ దేవుడు గొప్ప దేవుడు అమ్మా అని చెప్పగానే ఆ దినాన చేసిన ప్రార్థన దేవుడు చూసి ఆమెని తన భర్తను మార్చగలిగింది. స్త్రీలైన వారికి సమయం ఎక్కువ దొరుకుతుంది. దేవుడి సన్నిధిలో ఎక్కువగా మీరు కనపడవచ్చు. అంతగా మీరు గదిలోకి వెళ్ళి ఓ హిందువులు చూడండి, ఒక పూజు రూమ్లాగా దేవుడు ఆరాధించడానికి చిన్న బాక్స్లా పెట్టుకుంటారు, చిన్న గదిలా పెట్టుకుంటారు. మీరు మనం క్రైస్తవులైన వారు మనం ఒక మూలన, ఎవరికి తెలియని ఒక మూల, ఆ ప్లేస్ దేనికి వాడకుండా చక్కగా ఆ మూలనే ప్రార్థన చేసుకోవాలి. ఈ స్థలం దేవుడి కోరిక అని చెప్పేసి ఆ స్థలం ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తావో, కూర్చొని ప్రార్థన చేస్తావో, లేకపోతే అలా నిలబడి ప్రార్థన చేస్తావో, లేకపోతే నడుచుకుంటే ప్రార్థన చేస్తావు. ప్రార్థనలు అనేక రకాలు ఉన్నాయి. నడుచుకుంటే ప్రార్థన చేసుకుంటావు. నేను మార్నింగ్ అలాగే అక్కడ ఇంటి దగ్గర రూమ్లతో ఆయన బయట లాక్ చేశాడు. ఆ లాస్ట్లో లాస్ట్ నడుస్తూ ఉంటే అసలు ఎవరి రాబాబులో నడుస్తాడని చెప్పేసి ఆడు పరిగెత్తుకొచ్చాడు. అది కెమెరాలో చూసి. నాకు నడవడం అలవాటు ఎక్కువ, నడిచి ప్రార్థన చేయడం అలవాటు. నడుస్తుంది అరగంట చెప్పి వీడు అరగంట చెప్పి నడుపుతాడా, నేను ఇంకా నడుపుతూనే ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే దేవునికి సన్నిధిలో మనం ఎంతగా మనం ప్రార్థన చేస్తామో మనకు ఉండేటువంటి బలహీనతలన్నింటినీ కూడా దేవుడు పోతాయి. నువ్వు ఎలాంటి బలహీనతతో వచ్చినావో ఆ బలహీనతలో అన్నింటిలో కూడా పరిపూర్ణమైన దేవుడు స్వస్థతకి ఇచ్చాడు. మన సేవకులు కూడా ఈ దినాన వాగ్దాన బైబిల్ రీడింగ్లో 66 కీర్తనలు చదివించారు. 66 కీర్తనలు చదివించినప్పుడు దేవుని యొక్క ముక్కు దహన బలం తీసుకొని నేను మందిరములోనికి వచ్చిందను. ఇసుక ఎక్కడికి వెళ్ళిపోయాడు, బాగుపడిన తర్వాత 3వ దినమని నువ్వు మందిరంలోకి ఎక్కిపోతావు. చూసారా, 3వ దినమున ఇసుకకి దేవుడు బాగు చేసిన తర్వాత ఇసుకియా నేను బాగు చేస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుష్ ఇచ్చినాను అన్నాడు. చూసారా, హల్లెలూయా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు. నేను దేవుడి చెప్పిన ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా పిల్లారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, బుద్ధి చేస్తాను. ప్రభువా, మోషేకి 120 సంవత్సరాలు అయింది, 120 సంవత్సరాలు అయినా కన్ను దృష్టి మాన్యం కాలేదు, సత్తు తక్కువ కాలేదు, అలాగే దయచేయండి. రెండోది, కాలేకి 40 సంవత్సరాలు ఉండే బలం 85 సంవత్సరాలు ఇచ్చావు ప్రభా, అలాంటి బలం నాకు దయచేయండి ప్రభా అని అడుగుతాను. అంతవరకు ఆయన దేవుడు ఆశిస్తే ఆ బలం కలుగుతాడు. నేను యవన వయసులో 17 సంవత్సరాల్లో ఎలాగని పరిగెత్తగలను, ఎలాగని నడవగలను, ఎంత ఉత్సాహంతో ఉన్నానో అదే ఉత్సాహం ఇప్పుడు 57 సంవత్సరాల్లో అదే ఉత్సాహం ఉంది. మీరు ఎవరైనా సరే నాతో పరిగెత్తుతాను అంటే రండి, 500 రూపాయలు ఇస్తాను. ఎవరైనా సరే పోటీ ఈ వయసులో. ఎందుకు తెలుసా, ఎంతగా ఒక నైట్ కూడా ఒక బ్రదర్ అన్నారు, బ్రదర్ ఎందుకు బ్రదర్ నడిచేది బ్రదర్, కూర్చోండి బ్రదర్. కూర్చోవడం మనం పనే లేదు, నడవడం వెళ్ళడమే మన పని. ఇప్పుడు కూడా నా సేవ యొక్క ప్రారంభం అంతే, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుని పోయేది. అలా వెళ్ళి దేవుడి యొక్క సేవ ప్రారంభించాం. ఇలాంటి ఏరియాలకు ఎంతకంటే బాగా రోత, పక్కన డ్రైనేజ్ వెళ్ళేది, బయట గబ్బోడు గబ్బు కాదు. ఆ విశ్వాసులు టీ కాఫీ ఏదైనా బిస్కెట్లు తినకపోతే ఆ విశ్వాసులు ఆలయానికి రారు, దేవుడు విడిచిపెడతారని చెప్పేసి అలాగనే తీసుకుంటూ పోవడం ఆ గబ్బులోనే. అలాంటి వారి మధ్య సేవ చేసుకుని వచ్చాం. ఇది మాకు ఇదేం కాదు. ఇక్కడ రాగానే మా సురేష్ ప్రశాంత్ అడిగారు, అన్నా మా ఇల్లు ఇలాంటి అనుకోకుండా అన్ని వచ్చేసింది దాని బండి ఏంటి, ఇంకా దేవుడు లాంటి
ద్వారానే దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. వీళ్ళరా ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చాం. చూడండి, దేవుడికి ఇతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 1-2 కాదు, చూసారా? ఇసుకే 15 సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడిని, మన దేవుడిని బాగు చేసిన తర్వాత అయ్యో ఎందుకే నేను చనిపోతాం మంచిదని అనుకోవచ్చు. చాలా మంది అదే అనుకున్నారు, ఎప్పుడు నేను చనిపోవాలి, లేకపోతే నన్ను చంపేయండి, ఎందుకు నేను బతకడం వేస్ట్ అని చెప్పేసి నీ అంతటి నువ్వే ఎప్పుడు అనుకోకూడదు. నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగినాడు, చిన్న ఉద్దేశాలు కాదు, పెద్ద ఉద్దేశాలు కలిగినాడు. అయిన మర్చిపోతున్నావు, ఎందుకు నువ్వు చనిపోని తలుస్తున్నావు? ఆ తలంపు నీళ్ళని తీసివేసి, ఈ భర్తతో నేను పాడలేను, ఈ పిల్లలతో నేను పాడలేను, ఈ అత్తగారితో నేను పాడలేను, ఈ బంధువులతో నేను పాడలేను, నా వల్ల అవ్వదు అని అనుకుంటావు. ఆయన్ని విడిచి పక్క పెట్టే. అందరికంటే ముఖ్యమైన వాడు దేవుడే. దేవుడి గురించి నిలబడి చూడు, దేవుడి ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు వస్తాయో. ఆయన గురించి నిలబడు. పిల్లరా, నా జీవితంలో చూస్తూ వచ్చినాను పిల్లరా, అలాంటి కాదు, చాలా ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాను. అది అందువల్ల ఇసుకేకి ఇచ్చిన 15 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ని ఇసుకే అలా కాపాడుకుని వచ్చినాడు. నీ జీవితంలో నువ్వైతే నా ఆయుష్ తగ్గించండి నువ్వు అనుకున్నాడు, దేవుడు పొడిగిస్తున్నాడు ఈ ఆయుష్ని. రాబోయే దినాలలో మీకు సేవను విస్తారంగా విశాలపరచబోతున్నాడు దేవుడిని. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? 50 జీవన ప్రార్థన చేశాడు. ప్రభా 4 ప్రార్థన చేశాడు. ప్రభా నన్ను ఆశీర్వదించమన్నాడు. అనండి అనండి, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దు విశాలపరచుము, నా ఇల్లు ఇంతే ఉంది, ఎంత పెద్ద కావాలి ప్రభా, నా ఇంతే డబ్బు ఉంది ప్రభా, నా ఇంతే చైన్ ఉంది ప్రభా. పాస్ట్గా చెబుతారు, నీ రావడంలో మీకు పెద్ద చైన్ అవసరం లేదా? బట్టలు పీడిస్తారు, పెద్ద చైన్ కొనివ్వు, వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు బాబు, వాళ్ళు పీడిస్తారు పట్టుకొని. మనం ఎవరు అడగాలి తెలుసా? దేవుడిని అడగాలి. నా భార్య ఒడి దగ్గర తెలియని భర్తలో చేయి వేసానంతే, నువ్వు ఇక నువ్వు బంగారం కొనుక్కుంటావో ఏది కొనుక్కుంటావో నాకు సంబంధం లేదు. వాక్యంలో ఉంది, బంగారం తీసేమని వాక్యంలో ఉంది. నేను నా భార్యను తీస్తే ఆ వాక్యం మీద నేను ప్రసంగం చేయొచ్చు. ఆ తీయలేదు కాబట్టి నేను ఆ వాక్యం నేను టచ్ చేయను, నేను ప్రసంగం చేయను. నేను ఏం జీవిస్తున్నానో అదే నేను ప్రసంగం చేస్తాను. నీకే బంగారం కావాలన్నా, చీరల పెళ్ళైన కొత్త వరకు చీర గురించా నా వాళ్ళైనంత వరకు చేశాను. చీరలు కావాలన్నా, ఏం కావాలి వస్తువులు కావాలన్నా నీదే బాధ్యత, నాకు సంబంధం లేదు, దాంట్లో నేను తలే పెట్టను అన్న అంతే. ఇంతవరకు పెళ్లి రోజు వచ్చిందంటే చీర కూడా బాగునేవ్వలేదండి. ఇదే మరి ఆడవాళ్ళ స్వభావం. ఏం చేస్తాం? అర్థం చేసుకోరు. సేవకులైనా సరే అర్థం చేసుకోరు. సేవకులు ఏం చేస్తారు? సేవకులు బాగా దున్నేస్తారు పాస్టర్లు అందరూ కలిపి. నా భార్య ఏదో వద్దే చెప్తా, అమ్మా ఇవ్వద్దు, నా వల్ల సేవ అనేది చెయ్యి. నా పిల్లలకి 3గా నేర్పించారు పిల్లరా. మిమ్మల్ని గొప్పగా నేను ఆశించేది మీరు ఏది లేదు. 3 కార్యాలు. ఆ 3 కార్యాలు మీరు నాకు చూపిస్తే చాలు, దానికి ఇచ్చిన ఈ లోకల్ ప్రపంచంలో ఏది లేదన్న. 1 ప్రార్థన, 2 విశ్వాసం, 3 పరిశుద్ధత. ఆ 3 డిగ్రీలు జీవితంలో సంపాదించుకున్నామంటే నిన్నెవడు కదిలించలేడు, ఎవడు ఏం చేయలేడు అని. హల్లెలూయా. నా వాట్సాప్లో కూడా చూపిస్తాను. మా అమ్మాయి కెనడాలో ఉంది, అక్కడ చదువు అయిపోయింది, జాబ్ చేస్తుంది. తన పుట్టినరోజు అయితే అప్పుడు నేను మెసేజ్ పెట్టాను. ఈ 3 మాత్రం నువ్వు మర్చిపోతే లైఫ్లో చిన్నప్పుడు కానీ నేర్పిస్తున్నాయి. 3 లైఫ్లో కాపాడుకోని చెప్పాను. సరే విశాలపరచుకున్నాడు. రాబోయే దినాల్లో ఈ సంఘం విశాలపరచబడాలి. అంటే ఇక్కడ స్థలం లేకపోతే పక్కన పాస్టర్ గారు తక్కువ రేటుకి ఇస్తా ఉంటే అది తీసుకుని మనకే ఇచ్చారు. ఆ విశ్వాసం పక్కనేమో దాన్ని తెలుస్తుంది, తిట్టపోతారు అంటే. లేకపోతే ఇక్కడ కాబట్టి దేవుడు వేరే స్థలంలో ఎక్కడ దేవుడు పెద్దగా ఇవ్వబోతాడు. తర్వాత నీ చేయి నాకు తోడుగా ఉంచుము, చేయడం వచ్చలేదా? వేరే ఆశీర్వాదం వచ్చింది సరిహద్దులు విషయాలు పెట్టేశాడు. మరి ఆ తర్వాత శత్రువులు వచ్చారనుకోండి, పట్టుకెళ్ళిపోవడం ఈజీ కదా. అందుకని నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే రోడ్లు వెళ్ళిపోయి కుక్క కూడా 4 ఆడించింది ప్రభా. రోడ్లు కుక్క ఎంత చూసారా? ఆడించుకుని పోతుంది కుక్క. అలా ఆడించుకుంటే టక్కనే పట్టుకుంటుంది.
అలానే రోడ్లు కుక్క కూడా 4 కాయించదని చెప్పి నిర్గమకాండ 7:11 వచ్చిన ఆ మాట ఉంది. 4 కాయించదు, అలానే కాపుదల కావాలి ప్రభా, అది చేయడానికి తోడుగా ఉంచుము. 4వ ప్రాంతం ఏం చేసే తెలుసా? 18 మంది కీడు నుంచి నన్ను తొలగించుము. కీడు చేసేవారు అనేక మంది ఉంటారు. వీళ్ళ సేవ బాగుంది, వీళ్ళ ఆత్మ బాగున్నారే, వీళ్ళు బాగా దేవుడు వెతుకుతున్నారే, వీళ్ళ సేవను కొంచెం సాధారణ వాడు ఇప్పుడు పాడు చేద్దామా అని చెప్పి ఈ కుటుంబాన్ని ఎప్పుడు పాడు చేద్దామా, ఈ కుటుంబం ఇంత పెద్దగా అయిపోతుంది, ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడే, ఈ కుటుంబాన్ని పాడు చేసి చేద్దామే, ఈ కుటుంబం మీద లేనిపోయిన నిందలకు మోపుదామే, అవమానాలు మోపుదామే, లేనిపోయి కష్టాలు పెట్టేద్దామే అని చెప్పేసి ఎలాగైనా సాధారణ తీసుకొస్తాడు. ఎవరి ద్వారా? మన బంధువుల ద్వారా తీసుకురావచ్చు, మన స్నేహితుల ద్వారా తీసుకురావచ్చు, మన విశ్వాసం ద్వారా తీసుకురావచ్చు, మనకి ఇంటి వారి ద్వారా తీసుకురావచ్చు, ఎవరి ద్వారా తీసుకొస్తాడు. కానీ ప్రతి దాని నుంచి తొలగించి ప్రభావం ప్రార్థించాలి. ఇక 50 చేసిన ప్రార్థన అదే. నేను కూడా చేయవలసిన ప్రార్థన అలా చేసినట్టయితే రాబోయే దినాల్లో ఈ సంఘం బహుగా విస్తరించిన కాక, దేవుడి యొక్క నామం భయం కలుగును కాక. మీరు ఏదైతే విడిచిపెట్టాలో అది కానీ మీరు మీ జీవితంలో విడిచిపెట్టినట్టయితే మీ కుటుంబాలు చిన్న పరలోకకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది. దేవుడి కొరకు స్టాండ్ చేయండి. నమ్మకించు వారి కథలక సియోను కొండవేల నృత్యులు అని చెప్పి 125 కింద 1 వచ్చిన మాట రాయబడి, దేవుడిని నమ్మకించి నిలబడండి. ఇక ఇస్కే నిలబడ్డాడు, దేవుడిని నమ్మకించినాడు. దేవాది దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు నమ్మినాడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. నేను చూశానయ్యా, చూసినవాడయ్యా. ఎందుకంటే యెహోవా కన్నుడు ఆకాశం నుండి ప్రతి ఒక్క నరుని ఆయన చూచుచునేమనే వాక్యంలో ఉంది. దేవుడి యొక్క కన్నుడు మంచివాడిని చెడ్డవాడిని ఆయన చూచుచునేమని దేవుడి యొక్క వాక్యంలో ఉంది. పిల్లలని నాకు ఫాస్ట్గా టైం ఇస్తే మధ్యాహ్నం మన సెకండ్ బిర్యానీ మరి ఇక్కడ ఉన్నారు పెళ్లి కొడుకు మంచి ఉత్సాహంలో ఉన్నాడు, పెళ్లి కూతురు మీకు ఏం చేస్తారులే, కూర్చుంటారా? ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే మెసేజ్ ఆయన 1 అవర్ అయిపోయింది. నా ప్రసంగాన్ని ముగించుకుంటాను ఏంటి, ఎందుకంటే నా ప్రసంగం పిల్లలు అట్లీస్ట్ 2 అవర్స్ లేదా 3 గంటలు చెప్పండి, 3 గంటలు చెప్పేస్తాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు చేస్తున్నాము వందనాలు. పాస్టర్ గారు మరొకసారి వందనాలు చెప్తానండి.